ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఒలీవ కొండకు వెళుతున్నప్పుడు ఒలీవ కొండకు మరి వాళ్ళు వెళ్ళి ఉండినటువంటి బస చేసినటువంటి ఆ యొక్క ప్రాంతానికి మధ్యలో ద్రాక్ష తోట ఉంటుంది. ఈ ద్రాక్ష తోటలో నుంచి వాళ్ళు వెళుతున్నప్పుడు ఈ ద్రాక్ష తోటను చూసి ఆయన ఒక ఉపమాన రీతిగా, లేదంటే ద్రాక్ష తోటగా మరి దాన్ని ఉద్దేశించి ఆయన తన శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు. అయితే ఆయన చెప్తున్నాడు, ఈ ద్రాక్షవల్లి నేను అని చెప్తున్నాడు. అంటే ఏ తీగలైతే ఆ చెట్టు నుంచి వచ్చాయో ఆ చెట్టే నేను. నా నుండి వచ్చినటువంటి తీగలు మీరు. నేను వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫలించాలి. మరి నా దగ్గర ఉన్నప్పుడు ఇంతవరకు మీరు ఫలించారు, అయితే ఇంకా బహుగా ఫలించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆయన చెప్తున్న మాట. ఫలం ఉండాలి, తీగుంటే కాదు, ఫలం ఉండాలి. మరి చెట్టు పేరైతే ఉంటే కాదు, దానికి ఫలాలు ఉండాలి. ఆ చెట్టు ఫలాంది అని తెలుసుకోవాలి. కాబట్టి అది తెలియాలి అని అంటే మనలో ఏముండాలి? ఫలం ఉండాలి. ఒక అతను ఒక తోటకు వచ్చాడు. తోటకు వచ్చిన తర్వాత ఆ తోటలో ఆయన చూస్తూ వస్తుంటే ఆయనకి ఒక చెట్టు, ఒక మొక్క కనిపిస్తే దానికి అన్ని ఆకులు లేవు, అన్నీ ఊడిపోయింది. రాలిపోయిన ఆకుల్లో మరి ఒట్టి మొండెము, ఒట్టి కొమ్మలు కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆ తోటమాలిని అడిగాడు ఆయన. అడిగితే, అయ్యా ఇదిగో ఇది ఏం చెట్టు అన్నాడు. అంటే ఇది యాపిల్ చెట్టు అండి అన్నాడు. యాపిల్ చెట్టా? ఆహా అని చెప్పని దాన్ని పరీక్షగా చూస్తే ఆ చిటారు కొమ్మన 2 వాడిపోయిన, ఎండిపోయిన 2 పిందెలు కనిపించాయి. దాన్ని చూసి, ఆహా ఇది యాపిల్ చెట్టు కాబోలు అని అనుకొని మరి తిరిగి ఇంకొక తోటకి వెళ్ళాడు. ఇంకొక తోటకి వెళ్తే ఆ తోటలో ఆయన్ని ఒక చెట్టు ఆకర్షించింది. ఆ చెట్టు ఎలా ఉందంటే ఆ చెట్టు నిండా ఫలాలు, కాయలు ఉన్నాయి. ఆ కాయలతోటి ఆ చెట్టు వంగిపోయి నేలను తాగుతా ఉంది. నేల మీద కొంగిపోయింది. చెట్టు నిండా ఉన్నాయి, ఎక్కడ గ్యాప్ లేదు. అప్పుడు ఆ చెట్టును చూసి, ఆహా ఇది యాపిల్ పండు, యాపిల్ చెట్టు అని ఆయన దానిని చూసి గుర్తుపట్టేశాడు వెంటనే. చూడండి, గుర్తుపట్టలేంది ఒకటి, అదే పేరు పెట్టుకుంది. గుర్తుపట్టే విధంగా ఒకటి చూపిస్తుంది. మన క్రైస్తవులమే పేరు పెట్టుకున్నాం, గుర్తు లేదు. మనలో ఆకులు లేవు, ఫలాలు లేవు. ఆ చెట్టు ఎండిపోయింది. ఎక్కడో చిట్టారి కొమ్మన 2 పిందెలు, లేదంటే వాడిపోయినటువంటి, పురుగు పట్టినటువంటి ఆ 2 కాయలు కనిపిస్తున్నప్పుడు, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా, నీవు తప్ప ఎవరు